ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనంలో, మంచు విడిపోనట్లు నీ అతిక్రమములు, మబ్బు తొలగిపోనట్లు నీ పాపములను నేను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మల్లుకొనుమని చెప్పి దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుందండి. మనలో చాలా మంది రక్షణానందం పొందుకున్నాక, దేవుణ్ణి తెలుసుకున్నాక కూడా పాపాలు చేసి దేవుణ్ణి బాధ పెట్టేవారిగా, దేవుని నుండి తొలగిపోయేవారిగా ఉంటాం. మీలో ఎవరైనా అలా ఉన్నారేమో, అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. కానీ ఈ లోకంలో యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ లేదు. యేసు ప్రభు కడగవేయలేని పాపం కూడా లేదండి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొద్దకొచ్చి మన పాపములను, మన అతిక్రమములను ఒప్పుకుంటామో, దేవుడు అప్పుడు మనల్ని క్షమిస్తాడు, విమోచిస్తాడు. కాబట్టి మీలో ఎవరైనా నేను దేవునికి వ్యతిరేకంగా అతిక్రమములు చేశాను, పాపములు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అనుకున్నట్టయితే, దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, నేను నిన్ను విమోచించున్నాను. మంచు విరిగిపోయినట్లు నీ అతిక్రమములు, మబ్బు తొలగిపోయినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని చెప్పి దేవుడు ఈరోజు మీతోనే చెప్తున్నాడండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును.